పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట దొంగ దొంగ దొరికింది. ఓకే సో ఈ గేమ్ ఆడడానికి మా టీం వస్తున్నారు. నో మీ టీము మా టీము కాదు. ఈ గేమ్ ని 10 మంది అమ్మాయిలు ఆడతారు, ఎట్ ఎ టైం ఆడతారు. సో 10 మందిని ఫస్ట్ ఇక్కడికి పిలుద్దాం. ఓకేనా? లెట్స్ వెల్కమ్ పార్టిసిపేట్స్. yes రేణు పార్టిసిపేట్స్ రెడీగా ఉన్నారు. yes ఈ గేమ్ ఎలా ఆడాలో తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గర్ల్స్ రండి. లెట్స్ గో. జోష్ లో ఇప్పటి వరకు ఆడిన ఆటలు ఒక లెక్క, ఈ ఆట మరో లెక్క. ఈ ఆట పేరే దొంగ దొంగ దొరికింది. దొంగ దొంగ దొరికింది ఆట ఆడడానికి 10 మంది అందమైన అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో గేమ్ రూల్స్ ఏంటంటే పంటలు వేస్తారు ఫస్ట్. తెలుసా పంటలు అంటే? తెలుసా? యూనో పంటల్స్. సో పంటలు వేసిన తర్వాత లాస్ట్ లో ఎవరైతే దొంగ అవుతారో వాళ్ళకు ఒక టీ షర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు బయట ఉండాలి, లోపల మిగతా వాళ్ళ ఈ సర్కిల్ లోపల ఉండాలి. బయట ఉన్న దొంగ లోపల నుంచి ఇంకొకరిని లాక్కొని రావాలన్నమాట. సో ఈ ఇద్దరు కలిసి ఇంకొకరిని లాక్కొని రావాలి. సో ప్రతిసారి ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చిన వాళ్ళందరూ అవుట్ అవుతారు. అవుట్ అయిన ప్రతి ఒక్కరికి క్యాప్స్ ఇస్తాము. సో లాస్ట్ వరకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చి దొరకకుండా, సర్కిల్ బయటికి రాకుండా సర్కిల్లోనే మిగిలిపోయిన ఆ ఒక్క పార్టిసిపెంట్ విన్నర్ అవుతారు. వాళ్ళకి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్ ఇస్తాం. కమన్ లోపల రండి. పంటలు వేయండి. దా ఆగండి, అందరు కలిసి పంటలు వేయండి. 3, 2, 1 పంటలు వేయండి. ఓకే దొంగ 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 దొరికిందే. దొరికేవా నాన్న? దొంగ మనకు దొరికేసింది కాబట్టి దొంగ బయట ఉంటుంది, మిగతా వాళ్ళందరూ లోపల ఉండాలి. లోపలికి వచ్చి ఎవరైనా లాక్కొని బయటికి వెళ్ళాలి. ఓకేనా? రెడీ. ఎవరికి ఎవరు తగలొద్దు, ఇంకొకరు చేతులు పట్టుకోకూడదు. ఓకే రెడీ? 3, 2, 1 గో. ఓకేనా రా దుర్గా? దాదా పట్టుకో, అక్కడే పట్టుకో. నేను మళ్ళీ మధ్యలో రూల్స్ మారుస్తా, ఎందుకంటే ఎక్కువ మంది అయినప్పుడు మారుస్తా. మొదటి దొంగకు ఇంకొక దొంగ ఆడయి ఇద్దరు దొంగలు కలిసి ఇప్పుడు ఆట ఆడబోతున్నారు. ఓకేనా? గో. ఇద్దరు దొంగలకు ఇంకొక దొంగ ఆడే ముగ్గురు దొంగలు అయ్యారు. చిన్న చేంజెస్ ఏంటంటే ఇప్పుడు జంటలు పట్టుకోవచ్చు. మీరు కూడా ముగ్గురు జంట పట్టుకొని ఆడొచ్చు. ఓకేనా? రెడీ? 3, 2, 1 గోరా. మీరు అందరు ఆడండి. అరే ఆడండి రా. రెడీ రెడీ రెడీ. పట్టుకోండి అక్కను. ముగ్గురు రా, ముగ్గురు రా. మీరు ముగ్గురు రా. లాగండి రా, లాగండి రా, లాగండి రా, లాగండి రా. వాళ్ళు ఎన్ని నెడతాడు? ఆపోజిట్ సైడ్ చేయండి, ఆపోజిట్ చేయండి. ఓకే వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయి, అర్థమైపోయింది నాకు. ఈ అమ్మాయిని తోస్తే అవతల పడ్డది. ఓకే ముగ్గురు దొంగలతో పాటు 4వ దొంగ కూడా యాడ్ అయింది. కంగ్రాట్స్ రా. రాను రాను మన దొంగలం పెరిగిపోతున్నాం. వెళ్ళండి. ఎస్ మొత్తానికైతే 2, 4 నలుగురు దొంగలతో 5వ దొంగ యాడ్ అయిపోయింది. మా దొంగల సంఖ్య పెరిగిపోయింది. దారా రెడీ? 3, 2, 1 గోరా. యారా ఏ యారా. సో మా టీం పెరిగింది.
కంగ్రాచులేషన్ దొంగ. 1 2 3 4 5 6 6 దొంగలు. అలీబాబా అరుణజన్ దొంగలు మా పక్కన ఉన్నారు. లోపల ఉన్న నలుగురిని బయటికి తీసుకురావాలి. రెడీ గో. ఏడుగురు దొంగలు మా టీంలో ఉన్నారు. 3 2 1 గో. అరే డిస్పాచ్ అవ్వండి. డిస్పాచ్. నిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో. ఖచ్చితంగా మీకు పాత కక్షలు ఉన్నాయి కదా. క్లాస్ రూమ్లో ఎగ్జామ్ వల్ల ఏం చూపించకపోవడం వల్ల ఆమె 2 కాళ్ళు లేపుతున్నారేంది. ఆమె పడితే 2 కాళ్ళు పడుతున్నా 2 కాళ్ళు పట్టుకొని లాగడం ఒక పద్ధతి, లేకపోతే ఒకరొక కాలు పట్టుకొని లాగడం ఒక పద్ధతి. ఈ కాలం అటు ఆ కాలం ఇటు లాగుతున్నారు ఇద్దరు కలిసి. ఓకే సూపర్ రా. 8 మంది అయినామా మనం. 8 మెంబర్స్ దొంగలు ఉన్నారు. రెడీ 3 2 1 గో. మా కొత్త దొంగ కానీ నీతో పని లేదు. లాస్ట్ దొంగ ఎవరమ్మా మిగిలింది? నువ్వేనా? ఎస్ 10 మంది అమ్మాయిలు ఆడిన ఈ గేమ్లో 9 మంది బయటకు వచ్చారు. కానీ ఒకే ఒక్కరు ఈ సర్కిల్ నుంచి వెళ్ళి బయటికి వెళ్లకుండా అలా స్ట్రాంగ్ గా నిలబడిపోయారు. ఆ అమ్మాయే జ్యోతి. జ్యోతి సూపర్ రా. కాకపోతే గేమ్ ఇంతటితో అయిపోలేదు. ఈ 9 మంది అమ్మాయిలు కలిసి ఈ లోపల ఉన్న ఏకైక గజ దొంగని బయటికి లాగేయాలి. సో చూద్దాం. ఇక్కడే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. సరేనా? నువ్వు ఉండు పక్కన తోడుగా. రెడీ 3 2 1 గో. కమాన్. సో చివరి దొంగ జ్యోతి అద్భుతంగా ఆడి ఇటువైపు 10 మంది పరిగెత్తుకుంటూ వస్తున్న వాళ్ళ మీదకి ఒక చిరుత పుల్ల దాడి చేసి మొత్తానికైతే బయటపడింది. సూపర్ దొంగ. సూపర్ జ్యోతి. కంగ్రాచులేషన్. సో ఇంత మంది ముందు ధైర్యంగా బయటకు వచ్చి పోరాటాన్ని స్టార్ట్ చేసినందుకు దుర్గాకి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. లాస్ట్ వరకు వీరోచితంగా పోరాడి స్ట్రాంగ్ గా నిలబడ్డ జ్యోతి ఫైనల్ విన్నర్. గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. గేమ్ రూల్స్ చెప్పినప్పుడు ఏం చెప్పానంటే ఫస్ట్ ఆడిన దొంగకి లాస్ట్ లో మిగిలిన దొంగకి టీ షర్ట్స్ ఇస్తాం అండ్ రిమైనింగ్ దొంగలకి క్యూట్ జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తాం. ఓకే ఒక అద్భుతమైన డిఫరెంట్ గేమ్ ఆడి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.